కాకుండా పోవడం తమకు అత్యంతగా కష్టం కలిగించేదే జరగడం అన్నవి నిత్యానిత్య వివేకహీనులైన అల్పాశయులకు అనగా చాలా తక్కువ ఆశయ పరిధి కలిగినటువంటి సాధారణ మానవులకు అమితమైన దుఃఖాన్ని కలిగిస్తాయి. రథం వంటిది. సారథి బుద్ధి. సారథి అంటే ఇప్పుడు రథం నడిపేవాడా? అదే ఒక రకంగా. ఇప్పుడు బస్కి రథసారథుడు ఎవరవుతారు? డ్రైవర్ అవుతాడు. అట్లాగే ఒక కుటుంబం ఉంది. ఎవరవుతారు? ఫ్యామిలీని రన్ చేసే మీ నాన్న మీ అమ్మ అవుతున్నారా లేదా ఇంట్లో అక్కడ? అట్లా అంటే ఒకే లైన్ మీద నడిపించేవాడే రథసారథి. అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలన్నమాట. ఒకళ్ళ ఇష్టాలను ఒకరిని గౌరవిస్తూనే ఒకే లైన్ మీద ఉండాలి. కరచరణాది ఇంద్రాయలు కాదు, ఇంద్రియాలు. ఇంద్రాయలు ఇంద్రా సినిమాలు. హితం కాని విషయాలను సైతం ఊహించగలిగిన బుద్ధి చేసి ఆలోచనలు పగ్గాలు ఎన్నెన్నో బాధలకు గురి చేసే ఎంతో దుఃఖాన్ని నింపే సామర్థ్యం కలిగినదిగా ఉంటుంది. ఆ రథం కలిగినదిగా